ఒక గ్రామం, జనాభా కేవలం 1500 మాత్రమే. కానీ కేవలం 3 నెలల్లోనే ఆ గ్రామంలో 27,000కు పైగా జననాలు. వినడానికి నమ్మశక్యం కాని ఈ ఘటన మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఆర్ని తహసీల్లోని పెండూరు సాని అనే గ్రామ పంచాయతీలో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య అసాధారణంగా ఈ 27,397 జననాలు నమోదయ్యాయి. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఆరోగ్యాధికారులు షాక్ అయ్యారు. ఆ గ్రామాన్ని సందర్శించి ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. అక్కడే బయటపడింది ఈ దేశంలోనే అతిపెద్ద బర్త్ సర్టిఫికెట్ స్కామ్. జనన మరణ నమోదు వ్యవస్థ అంటే సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్టు అధికారులు గుర్తించారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గ్రామ పంచాయతీ సిఆర్ఎస్ లాగిన్ ఐడి ముంబైకి మ్యాప్ అయి ఉండడం. దర్యాప్తులో తేలింది ఏమిటంటే ఈ 3 నెలల్లో నమోదైన 27,397 జననాలు, 7 మరణాలు ఈ గ్రామ పరిధికి బయటివే. దీంతో యవత్మాల్ పోలీస్ స్టేషన్లలో ఐటీ యాక్ట్తో పాటు పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. నమోదైన జననాల్లో 99% పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్కు చెందినవే అని పోలీసులు తెలిపారు. ఒక గ్రామం పేరుతో వేలాది నకిలీ బర్త్ సర్టిఫికెట్లు. దీని వెనుక ఎవరున్నారు? ఇంకెన్ని గ్రామాల్లో ఇటువంటి స్కామ్లు దాగి ఉన్నాయి? దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో ఇంకెన్ని చిత్రాలు బయటకు వస్తాయో మనం చూడాలి.